లంజోడుగులని బయటకు తీసుకొచ్చి నడి తువ్వ మీద కొయ్యాలా సరే రూల్స్ ప్రకారం అంటారు కదా, మీరు రూల్స్ ప్రకారం వానికి శిక్ష వేయకపోతే గిన ఖచ్చితంగా ఎన్ని రోజులకు నడి తువ్వల కోసి ప్రతి ఒక్క బిడ్డకు అర్థమైపోతుంది. అప్పుడు ఆడబిడ్డకు తప్పు జరగాలంటేనే నేను గుర్తా తప్పుడు, ఒక్కొక్కరికి చెప్తున్నా నేను గుర్తా తప్పుడు, నడి రోడ్డు మీద కోచి పాచోత్. ఇది లాస్ట్ మాట. చలో నేను ఫోన్ చేస్తే మామ నువ్వు రారా చెల్లెకంటే ఎక్కువ నేను ఏతరా నువ్వు రారా అంటే నేను విత్ ఇన్ 10 minutesలో వచ్చిన. వాడు ఇప్పుడు నాకు అన్ని తయారు చేస్తుండు, వేయించుకుంటా. ఇది మాత్రం నేను ఒకటే చెప్తున్నా, అందరూ ఛానళ్ళల్లో పెట్టేది మాత్రం నా చెల్లెకు న్యాయం కోసమే. న్యాయం కోసం పెట్టకుండా వీడియోలో వ్యూస్ కోసం పెట్టుకుంటా అంటే మాత్రం తప్పు. ఇంతగానం జరిగింది కదా, ఇంతగానం జరిగినా కూడా ఆడు బతుకున్నాడు అనుకో, ఇంకా రచ్చరచ్చ చేస్తాం. ఇంత రచ్చరచ్చ ఆగింది కూడా డిఎస్పీ సార్ చెప్తే, ఎస్ఐ సార్ చెప్తే, పెద్ద సార్లు చెప్తే మేము ఇప్పుడు ఇట్లా సైలెంట్గా ఉన్నామంటే ఇది సైలెంట్గా ఉన్నామని కాదు, సార్లు మాకు సపోర్ట్ చేస్తుర్రు, సార్లు మాకు బరాబర్ న్యాయం చేస్తా అంటేనే మేము ఇట్లా ఆగినాం. వాళ్ళకినా మాత్రం మాట్లాడపోతేనా ఖచ్చితంగా పరిస్థితి వేరే ఉంటుంది. వాళ్ళు ఆపిరు కాబట్టి మేము ఆగినాం. ఇంకొకటి ఏంటిదంటే ఉరిశిక్ష ఎవరికి అవుతారంట, దేశ ద్రోహులకు. ఇట్లా చంపిన వాళ్ళకి అయ్యారట, పెళ్ళని చంపిన వాళ్ళకు, ఆనిని చంపిన వాళ్ళకు ఇది జీవిత ఖైదు అంట. జీవిత ఖైదు అంటే ఏంటి తెలుసా నీకు? 5 నెలల బిడ్డ ఉన్నది, జీవిత ఖైదు అంటే అందరు ఏమనుకుంటారు తెలుసా, జీవితాంతం జైలు ఉంటారు అనుకుంటారు. అది కాదు, 14 సంవత్సరాలు జీవిత ఖైదు అంటే. 14-15 సంవత్సరాలు మంచిగా ఉంటే అలా ఒక 10 సంవత్సరాలు బయటకు వస్తాడు. అట్లుంటే అందరికి ఏమనిపిస్తుంది, బయటనే ఎంతో కష్టపడుతున్నాం, ఆ జైల్లో కష్టపడమని. బయట ఉండి కష్టపడి పైసలు సంపాదించుకొని తినే బదులు జైల్లో ఫ్రీ ఫుడ్ పెట్టి, ఫ్రీ బట్టలు ఇచ్చి, ఫ్రీ సబ్బు ఇచ్చేసి బతికిత్తుర్రు అని అంతే. లోపల ఏం చేస్తారు అనుకుంటున్నావు? ఏమైనా నరకాలు చూపిస్తారు అనుకుంటున్నావా? సబ్జెక్ట్లో చేతి కూడా అయ్యారు, నాకు తెలుసు కదా, నాకు తెలుసు సబ్జెక్ట్లో చేతి కూడా అయ్యారు. అర్థమవుతుందా? వానికి ఫుడ్ పెట్టి మేపుతుర్రు. అసుంటి